రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వీక్ క్యాండిడేట్లను మొన్న ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టి మా బీజేపీ ఎంపీలు గెలవటానికి హెల్ప్ చేసినారు అని చెప్పి బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు స్వయంగా చెప్పినారు మీడియాలో. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజంగా. ఎందుకంటే మొన్నటి జరిగిన ఎంపీ ఎన్నికల్లో చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి మీద అసలు ఆ ఏరియాకు ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి తద్వారా పరోక్షంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు గెలవటానికి సహాయపడ్డది రేవంత్ రెడ్డి. అట్లనే అది వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి మళ్ళీ వేరే పార్టీల నుంచి వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈటల రాజేందర్ గారు బలమైన నాయకుడు, ఆయన ఎదురుగా బలహీన అంటే నా ఉద్దేశం ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఆయనను గెలిపించడానికి దోహదపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే జీవన్ రెడ్డి గారిది కరీంనగర్ జిల్లా. ఆయన కరీంనగర్లో బండి సంజయ్ గారి మీద పోటీ చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి బెటర్ క్యాండిడేట్. ఆయన కరీంనగర్లో ఇవ్వకుండా అక్కడ వెల్చాల రాజేంద్రరావు గారిని ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిని బండి సంజయ్ మరి ఆయన కూడా బలమైన నాయకుడు, ఆయన మీద వీక్ క్యాండిడేట్ని పెట్టి బండి సంజయ్ గెలవటానికి కారణమైంది. మళ్ళీ జీవన్ రెడ్డి గారిని ఏం చేశాడు, కరీంనగర్లో పెట్టాలి ఆయన్ని, పెడితే అక్కడ బెటర్ క్యాండిడేట్ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి నిజామాబాద్లో పెట్టినారు. మళ్ళీ నిజామాబాద్లో ఆయన వీక్ క్యాండిడేట్. ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయనకు సంబంధం లేదు. ఆయన్ని పెట్టి అరవింద్ని గెలిపేయడానికి కారణమైంది రేవంత్ రెడ్డి. అక్కడనేమో బండి సంజయ్ని గెలిపేయడానికి కారణమైంది కరీంనగర్లో. అట్లనే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారి మీద, ఆయన కూడా బలమైన క్యాండిడేట్ బీజేపీకి. అప్పటిదానిక బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని తెల్లారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించినారు రేవంత్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే ప్రజలు నమ్ముతారా? కావాలనే అటు కిషన్ రెడ్డి గారిని గెలిపించాలి, బీజేపీ ఎంపీని గెలిపించాలని రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం చేసిండు. కిషన్ రెడ్డి గారు గెలిచిపోయినాడు. అట్లనే మెదక్లో రఘునందన్ రావు గారి మీద అప్పటి మటుకు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ అనుభవం లేనటువంటి ఒక యువకుణ్ణి నిలబెట్టి రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీగా మెదక్ నుంచి గెలవటానికి సహాయపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే ఆదిలాబాద్లో నరేష్, ఆయన మాజీ మంత్రి మాజీ ఎంపీ నగేష్, ఆయన మీద అప్పటి మటుకు అసలు ఏ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని, అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో నిలబడినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి నగేష్ గెలుపుకు బీజేపీ ఎంపీ గెలుపుకు కారణమైంది. ఇట్లా డైరెక్ట్గా 8 మంది బీజేపీ ఎంపీల్లో దాదాపు 6-7 మందిని రేవంత్ రెడ్డి గెలిపించినాడు బీజేపీ. ఇది వాస్తవం కాదా? ఈరోజు కూడా బీజేపీ పార్టీకి సహాయపడటానికి, బీజేపీ పార్టీని లేపటానికి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ఈయన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎక్కడైతే బీజేపీ ఎంపీలు గెలిచినారో అక్కడ మంత్రి పదవులు ఇవ్వట్లేదు. ఉదాహరణకు మన నిజామాబాద్ జిల్లా, అక్కడ బీజేపీ ఎంపీ అరవింద్, ఆ జిల్లాకి ఇప్పుడు మంత్రి పదవి లేదు. అట్లనే హైదరాబాద్ రంగారెడ్డిలో కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ, ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, మంత్రి పదవులు లేవు. అట్లనే ఆదిలాబాద్లో నగేష్ ఎంపీ, ఆ ఎంపీ నియోజకవర్గ 9 నియోజకవర్గాల 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు
సంబంధించిన ఒక్క మంత్రి కూడా లేడు. ఇట్లా ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి సహాయపడుతున్నాడు. అట్లనే బీజేపీ కూడా రేవంత్ రెడ్డి గారికి సహాయపడతా ఉన్నది. అసలు రేవంత్ రెడ్డిని ఈగ వాళ్ళని ఇస్తలేరు బీజేపీ వాళ్ళు. దానికి ఉదాహరణలు ఉన్నాయి. డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ గారే ఎలక్షన్లప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుస్తున్నది అని ఆరోపణ చేసినారు ప్రధానమంత్రి బహిరంగంగా. ఇప్పటి మట్టుకు ఆ ఆరోపణకు సంబంధించి ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు, ఎందుకు మరి ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది అని చెప్పినప్పుడు ఎందుకు ఈడీలు రావట్లేదు రేవంత్ రెడ్డి మీదకి, ఎందుకు సిబిఐ ఎంక్వైరీలు జరగట్లేదు రేవంత్ రెడ్డి మీద? మరి బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది అనటానికి నిదర్శనం ఇది కాదా? అట్లనే రేవంత్ రెడ్డి గారి మీద నోటుకు పోయి కేసు ఉన్నది, ఇటుపోయింది అది కేసు, ఎందుకు జాప్యం జరుగుతున్నది? బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కాదా? అట్లనే ఢిల్లీకి పోయిన ప్రతిసారి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ మోడీ గారి అపాయింట్మెంట్ మాత్రం ఇమీడియట్గా దొరుకుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ నాయకుడు అపాయింట్మెంట్ దొరకదు, కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ మాత్రం 15 నిమిషాలనే దొరుకుతుంది పోంగానే. ఇది దేనికి సంకేతం? ఇకపోతే ఇవాళ బీజేపీ ఎంపీ అరవింద్ అంటాడు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని అంటాడు. ఇగో ఇది అరవింద్ గారి స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న మాట మాట్లాడతాడు. ఇక బండి సంజయ్ గారు అయితే ఆయన రేవంత్ రెడ్డిని ఆయన మీద ఈగ వాళ్ళనియట్లేదు, రేవంత్ రెడ్డికి సజెషన్ ఇస్తాడు. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త చూసుకో, మీ మంత్రులంతా కిందమే చేస్తాను, నీ ముఖ్యమంత్రి పదవి కాపాడుకో అన్నమాట మాట్లాడతాడు బహిరంగంగానే. ఓపెన్ ఇంకో మాట అన్నాడు ఆయన, మనం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ని పొందబెట్టాలి, మన ఇద్దరం ఒకటే అన్న మాట మాట్లాడతాడు. మనం తిట్టుకోవద్దు, మన ఇద్దరం రెండు పార్టీలను తిట్టుకోవద్దు అన్న మాట మాట్లాడతాడు బండి సంజయ్. ఇది దేనికి సంకేతం? అట్లనే ఇట్లా బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతుంది, రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ ఎంపీలకు వెళ్ళడానికి సాయం చేస్తాడు, బీజేపీ ఎంపీలు ఉన్న చోట మంత్రుల్ని పెట్టాడు. మరి ఇవన్నీ ఉదంతాలు చూస్తే ఏమర్థమవుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. అట్లనే మొన్నటికి మొన్న ఈ ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తా ఉన్నాడు, ఇక ఏమైనా వెనక ముందు కూడా ఆలోచిస్తలేడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా అంటున్నాడు ఆయన. కేసీఆర్ని జైలు వేసి, కేటీఆర్ని జైలు వేసి, హరీష్ రావుని జైలు వేసి, ఇంకా మాలాంటి వాళ్ళని మాట్లాడేటోళ్ళని జైలు వేసి నువ్వేదో ఎలక్షన్లు గెలుస్తా అనుకుంటున్నావా? తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. నీ మోసాలు ఇప్పుడు గమనించిర్రు, నీ మాటలన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఏం చేసేది లేదు, పిట్టల ద్వారా మాటలు మాట్లాడాలి. పుట్టి ప్రేలాపలను తప్పిస్తే ప్రజలకు పనికి వచ్చే ఒక్క పని కూడా నీతోటి అయితలేదని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేసేదానిక తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, నాయకులం మీ వెంట పడతాం, ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పి
ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.